హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది పెళ్ళిళ్ళకు, ఫంక్షన్స్కు, ఈవెంట్స్కు డీజే పర్మిషన్ పెట్టాం అని అంటుంటారు. కానీ డీజే పర్మిషన్ ఎవరు ఇవ్వరు, కేవలం మైక్ పర్మిషన్ మాత్రమే. అది కొన్ని కండిషన్స్తో ఇస్తారు. డీజే పర్మిషన్ ఎందుకు ఇవ్వరు అనేది ఈ పూర్తి వీడియోను చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. రణగొణ ధ్వనులతో విపరీతంగా పెరిగిపోతున్న శబ్ద కాలుష్యాన్ని అదుపులో పెట్టేందుకు భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ను తీసుకువచ్చింది. దీని ప్రకారం పబ్లిక్ ఏరియాను ABCD అను 4 కేటగిరీల కింద విభజించారు. ఏ కేటగిరీ అనేది ఇండస్ట్రియల్ ఏరియాను సూచిస్తుంది, బి కేటగిరీ అనేది కమర్షియల్ ఏరియాను సూచిస్తుంది, సి కేటగిరీ అనేది రెసిడెన్షియల్ ఏరియాను, అలాగే డి కేటగిరీ అనేది సైలెంట్ జోన్ను సూచిస్తుంది. అయితే ఇండస్ట్రియల్ ఏరియా గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇండస్ట్రియల్స్, ఫ్యాక్టరీస్, కర్మాగారాలు ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ ఇండస్ట్రియల్ ఏరియా కింద వస్తాయి. నెక్స్ట్ కమర్షియల్ ఏరియా అంటే షాపింగ్ మాల్స్, మార్కెట్స్, కాంప్లెక్స్ ఇవన్నీ కలిపి కమర్షియల్ ఏరియా కింద వస్తాయి. నెక్స్ట్ రెసిడెన్షియల్ ఏరియా అంటే మనం ఎక్కడ నివసిస్తామో ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఇల్లులు ఇవన్నీ కలిపి రెసిడెన్షియల్ ఏరియా కింద వస్తాయి. నెక్స్ట్ సైలెన్స్ జోన్ అంటే కోర్ట్స్, స్కూల్స్, అలాగే కాలేజెస్, హాస్పిటల్స్ వంటివి ఉండే ఏరియాను సైలెంట్ జోన్ కింద తీసుకున్నారు. ఇప్పుడు ఏ ఏరియాలో ఎంతవరకు గరిష్ట పరిమితి ఉందో చూద్దాం. నాయిస్ లెవెల్స్ను సాధారణంగా డెసిబిల్స్లో కొలుస్తారు. ఇప్పుడు ఏ కేటగిరీ కింద వచ్చే ఇండస్ట్రియల్ ఏరియాలో డే టైం గరిష్టంగా 75 డెసిబిల్స్, నైట్ టైం 70 డెసిబిల్స్ వరకు గరిష్ట పరిమితి ఉంది. తరువాత బి కేటగిరీ కింద వచ్చే కమర్షియల్ ఏరియాలో డే టైం గరిష్టంగా 65 డెసిబిల్స్, నైట్ టైం 55 డెసిబిల్స్ వరకు పరిమితి ఉంది. అలాగే సి కేటగిరీ కింద వచ్చే రెసిడెన్షియల్ ఏరియాలో డే టైం గరిష్టంగా 55 డెసిబిల్స్, నైట్ టైం గరిష్టంగా 45 డెసిబిల్స్ పరిమితి ఇచ్చారు. చివరిగా డి కేటగిరీ కింద వచ్చే సైలెన్స్ జోన్లో డే టైం గరిష్టంగా 50 డెసిబిల్స్, నైట్ టైం 40 డెసిబిల్స్ వరకు పర్మిషన్ ఉంది. ఏ పర్మిషన్ అయినా రిటర్న్గా పొందితేనే అనుమతి లభిస్తుంది. అలాగే ఏ పర్మిషన్ అయినా రాత్రి 10 గంటల నుంచి 6 గంటల మధ్య ఏ విధమైన సౌండ్స్ చేయడానికి వీలు లేదు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో అంటే కల్చరల్ లేదా మత సాంస్కృతిక కార్యక్రమాలు జరిపేటప్పుడు ప్రత్యేకంగా రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు పర్మిషన్ ఇస్తారు. అలాగే మైక్ పర్మిషన్ లేదా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ను సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ లేదా ఆ పై అధికారులు ఈ పర్మిషన్ను ఇస్తారు. ఇప్పుడు చివరి పాయింట్కి వచ్చేద్దాం, అదే డీజే గురించి. ఇప్పుడు డీజేకి నాయిస్ లెవెల్స్ 100 డెసిబిల్స్ నుంచి 200 డెసిబిల్స్ మధ్యలో ఉంటుంది. కాబట్టి ఏ కేటగిరీలో అయినా ఇంత గరిష్ట పరిమితి లేదు. కాబట్టి డీజేకి ఏ అధికారి కూడా పర్మిషన్ ఇవ్వరు. ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా పరిమితికి మించి సౌండ్ పెట్టరాదు. ఎందుకంటే వారిచ్చే పర్మిషన్లో పరిమితికి మించి సౌండ్ పెడితే చట్టపరమైన చర్య తీసుకుంటామని ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా పరిమితికి మించి సౌండ్ పెట్టరాదు. పరిమితికి మించి సౌండ్ను కంటిన్యూగా వినడం వల్ల వినికిడి లోపం, ఏకాగ్రత లోపించడం, తలనొప్పి, వికారం, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అలాగే ప్రకృతికి, ఇతర జీవరాశులకు కూడా ఈ సౌండ్ పొల్యూషన్ అనేది నష్టం కలిగిస్తుంది. నేటి యువతరం అతి ఉత్సాహంతో వివాహాల ఊరేగింపులకు, సంబరాలకు, దేవుని విగ్రహాల ఊరేగింపు మొదలగు వాటిలో డీజే సౌండ్స్ అంటూ పెద్ద పెద్ద సౌండ్ బాక్సులతో సౌండ్స్ పెట్టి డ్యాన్సులు చేస్తున్నారు. కానీ వాటి వల్ల వచ్చే ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ఈ మధ్య డీజే సౌండ్స్ వల్ల చాలామంది సడన్గా హార్ట్ స్ట్రోక్ రావడం, వారు చనిపోవడం మనం చూసాం. కాబట్టి డీజే సౌండ్ ఉపయోగించకపోవడమే చాలా మంచిదని నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ అవసరమైతే 1-2 బాక్సులతో ఏ విధమైన బేస్ లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.